Hi everyone, welcome to Vedant TV. నేను మీ సౌమ్య 2024లో ఇదేంట్రా బాబు ఇంత దరిద్రమైన కర్మ నాకు పట్టింది అనిపించిన ఇంటర్వ్యూలు మీరు చూసినప్పుడు మీకు రోత కొట్టిన ఇంటర్వ్యూలు అయినా కూడా వాటికే ఎక్కువ వ్యూవర్షిప్ ఇచ్చి అబ్బా ఏం చేసినావు అక్క నెక్స్ట్ లెవెల్ అక్క నీకేం పని లేదా ఇదే వీడియోలు చేసినావు అన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు కంక్లూజన్ ఇద్దాం అనుకుంటున్నా 2024 నుంచి 25లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ అనుకుంటారు నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని నిజంగా నేను ఎలా అయినా ఉండాలి అనుకుంటే ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేసే కర్మ నాకు 2025లో పట్టకూడదు అని మాత్రం నేను కోరుకుంటున్నా ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా కొన్ని నాకు చెయ్యొద్దు అనిపించినా కూడా మేనేజ్మెంట్ నాకు ఇచ్చిన లిస్ట్ ప్రకారం చేయాల్సి వచ్చింది అనమాట పెద్ద సమస్య వచ్చి పడిందే సో అందులో ఫస్ట్ లిస్ట్ లో ఉండేది స్వేగల్ అనమాట 1 మిలియన్ వ్యూవర్షిప్ ఇచ్చిరా మీకు మీరైతే ఆమె ఎక్స్పోజింగ్కి ఇచ్చిరా మరి ఆమె మాటలకు ఇచ్చిరా నాకు తెలియదు కానీ మస్తు ఇచ్చిరు దీనమ్మ తిడతలేను దీనమ్మ జీవితం నా జీవితం ఏంద్రా ఇట్లా పాడైందని నన్ను నేను అనుకుంటున్నాను అనమాట ఆమె నేను ఎందుకు తిడతా చెప్పండి మంచి వ్యూవర్షిప్ ఇచ్చిరు లైఫ్లో ఇట్లున్నంత వరకే మనం ఏదైనా చేయాలి తర్వాత మనం ఏం చేయలేమో అందరు నాకు తెలిసి ఈమె కంటే స్వాతి నాయుడు బెస్ట్ ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు కామెంట్లు కూడా కొంతమంది అవే పెట్టిరు మరి ఆమె ఎక్స్పోజింగ్కో దండం పెట్టాలా తల్లి ఎప్పుడు మారుతుందో ఏమో కానీ చెప్పేవన్నీ అబద్ధాలే చేసేవన్నీ అట్లాంటి పనులే మళ్ళీ ఏం చేద్దాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం ఎవరి గురించి అన్న మాట్లాడుకోవాలి అంటే టాప్ 2లో ఉన్నామన్నమాట ఈమె ఆల్రెడీ మీకు అంటే ఒక ఇమేజ్ ఊహించుకొని ఉంటారు కదా కొంతమంది అనుకుని ఉంటారు ఈమె పేరే వస్తుందని ఆమెనే స్మోక్ గర్ల్ ఏం నేర్పిద్దాం అనుకుంటుందో ఈ రాధిక మాత్రం నాకు అర్థమైట్లేదు వీళ్ళందరూ కూడా ఎవరు అనుకుంటున్నారు రాధిక జాతికి చెందిన ఆడపరుచులు ఇప్పుడు నేను చెప్పటం అందరూ మళ్ళీ అల్లా ఆమె సిగరెట్ దాక్కుంటా తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వకుండా అట్లా ఇట్లా అని ఓ మస్తు మాటలు మాట్లాడింది నీ పేరెంట్స్ చెప్పండి రీల్స్ చూడరా ఇటు నాకు పేరెంట్స్ కి సంబంధం లేదు ఈమె గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి నేను ఒక ఇంటర్వ్యూ ఆమె గురించి తీసినప్పుడు అక్క ఫస్ట్ ఇంటర్వ్యూ నేను నీకే ఇస్తా అక్క అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలో కూర్చున్న తర్వాత నాకు ఎవ్వరు లేరు నాకు ఎవ్వరు సపోర్ట్ లేదని మాట్లాడింది మన ఇంటర్వ్యూలో మాట్లాడి తీరా మన ఇంటర్వ్యూ హిట్ కాగానే ఒక ఛానల్కి పోయి ఇట్లా చేస్తే బరి తెగించినవా అని అంటారు అన్నదప్ప నువ్వు బరి తెగించినావు అని నేను మాట్లాడలేను ఆ అమ్మాయిని ఇట్లా మాట్లాడితే ఏమంటారు తెలుసా ఏమైనా అనుకో బరి తెగించి మాట్లాడుతుంది బరి తెగించింది కాదు ఏదైనా అనుకో ఈ రోజు మేము ఉన్నామని చెప్పి కొంతమంది ముందుకు వచ్చిరు కదా ఎస్పెషల్గా వాళ్ళకి చెప్తున్నా ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆమెకు మంచి వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత ఇంతమంది ఇంటర్వ్యూలు చేసినాక మేమున్నామని ముందుకు వచ్చారు కదా మరి అంతకుముందు ఎందుకు రాలేదనేది నాకు క్వశ్చన్ మార్క్ ఆమె సిగరెట్లు తాగి ఆమె లోపల ఎన్ని పార్ట్స్ ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టిరు నాకు నేను కూడా అదే అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ క్వీన్ అనమాట దేనికి క్వీన్ అంటే రసూల్పుర రింకు రోడ్ మీద డాన్స్లు వేస్తాడు ఆయనకు తోడు అనమాట ఈమె హిందూ మోడల్ ఒక వీడియో లీక్ అయిందని చెప్పి మనం మాట్లాడినాం మరి ఏమనుకున్నారో వాళ్ళ నిజాలు బయట పెడితే వాళ్ళ బండారం బయట పడుతుంది అనుకున్నారా మరి ఎట్లా అనుకున్నారో నాకు తెలియదు కానీ నీది ఒక వీడియో లీక్ అయింది చెప్పొద్దు అనుకుంటున్నావా రీజన్ వీడియో కట్ చేయక మొత్తం మీద అయితే అబద్ధాలు చెప్పారు రాధిక జాతికి చెందిన ఆడపడుచులను మాత్రం అనిపించుకున్నారు వీళ్ళందరూ నాకు హిందూ మోడల్ ఇంటర్వ్యూ అయిపోయినాక ఒక ఆయన ఫోన్ చేసి అక్క ఏమి ఇంటర్వ్యూ చేసినావు అక్క అంటాడు అరే ఏమి ఇంటర్వ్యూ చేసినా అంటే ఆమె చెప్పిందంటే తప్పే అక్క నువ్వు అడిగిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గానీ అన్నాడు అవునా ఏం జరిగింది అంటే అక్క నేను ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అక్క మీకు మరి నువ్వు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అయితే మరి ఈయన ఒక్కడే అని చెప్పింది కదా మరి అదేటు అని నేను అడిగిన సరే అది పక్కనే పెడదాం నెక్స్ట్ మెంటల్ శంకర్ని పెళ్లి చేసుకుంది ఆయన ఒక్కడే లవ్వా అంటే ఇటు చూస్తేనేమో రసూల్పుర రింకుతో మ్యారేజ్ అయినట్టు వీడియో పెట్టింది అదొక స్క్రిప్ట్ అంటది ఇటు చూస్తే రియల్ మ్యారేజ్ అంటది మరి ఈ మ్యారేజ్ అయినా ఉంటుందా అమ్మో ఉండాలనే కోరుకుంటున్నా నేనైతే విడిపోవాలని కోరుకుంటలేను ఎందుకంటే ఆమె లైఫ్ కదా బాగుపడాలని కోరుకుంటా కదా నేను కూడా భూమికి భారం ఏమైతే ఎవరో తెలుసా భవాని బోల్డ్ గర్ల్ భవాని అమ్మాయిలు చిన్నగా ఉంటేనే మజా ఉంటది బాగా నేనేమంటలేను ఈమె మాత్రం మాట్లాడుకుంటే తప్ప ఈమె గురించి హస్బెండ్ ఒక పాప ఉన్నప్పటికీ కూడా అంత బోల్డ్ కంటెంట్ చేసింది ఆమె అయితే అబ్బా వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకున్నా ఒక రకంగా మాట్లాడుకోవచ్చేమో కానీ ఈ తల్లి గురించి మాట్లాడుకుంటే మాత్రం అక్క ఆపు చెవులు మూసుకుంటాం మేము అంటారు మీరు అట్లుంది మీ ఇంటర్వ్యూలో కంటెంటే కావచ్చు లేకపోతే ఇంటర్వ్యూలో నీట్గా ఉంది నా దాంట్లో ఇంకా ఆమె మాట్లాడే బూతులు బట్ ఆమె ఇన్స్టాగ్రామ్ చూడండి లేకపోతే ఆమె యూట్యూబ్ ఛానల్ చూడండి ఓ మై గాడ్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మళ్ళీ ఆమెకు మీరు ఇచ్చిన వ్యూవర్షిప్ తెలుసా జస్ట్ 2 వీక్స్లో 2 lakh ఇచ్చిరు ఒకటి నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆమె జస్ట్ 30K 20K ఉన్నది ఆమె సబ్స్క్రైబర్లు ఇప్పుడు ఆమె సబ్స్క్రైబర్లు ఎంతో తెలుసా దాదాపు 60K దగ్గర ఉన్నారు ఏం సపోర్ట్ చేసారు మీరు నిజంగా గ్రేట్ అని చెప్పాలి మీకైతే
ఈ 24లో వీళ్ళందరూ ఆణిముత్యాలు. ఇంకొక ఆణిముత్యం కూడా ఉంది, శిల్పా సుజ్జు, తెలుసు కదా అందరికి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అలా కంటెంట్ ఒక రేంజ్లో ఉంటుంది. ఓ నన్ను కమిట్మెంట్ అడిగిండు అక్క, నేను మంచిదాన్ని, పనుకుందామా అని అడిగింది. అర్థం కాలేదన్నా అన్న. నువ్వు అనుకున్నది ఏంటి, సృజన్ ఒక్కడేనా, నేను దానికి కూడా పనికిరానా అన్న అని చెప్పి వచ్చి ఇటు రేమో ఇటు ఇల్లు కూర్చున్నప్పుడు అడిగితే నాకు అర్థమైందో తెలుసా, తప్పు 2 సైడ్లు ఉంది, ఒక సైడ్ అస్సలు లేదు. నిజంగా ఒక అబ్బాయి వచ్చి కమిట్మెంట్ అడిగిండు, ఒక అబ్బాయి ఇట్లా చేసిండు అంటే ఈ అమ్మాయి సైడ్ మిస్టేక్ లేకుండా ఉంటుందా? ఈ అమ్మాయి లీనియన్స్ ఇయ్యందే ఆ అబ్బాయి అడుగుంటాడా అనిపించింది. ఎందుకు ఆయన తప్పనుడు మనం కూడా ఏం చేద్దాం, ఇట్లా నడుస్తుంది సమాజంలో. సరే ఇది పక్కనే పెడదాం. నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూ ఏంటంటే రావాలి. ఓ మై గాడ్, కాల్ చేసి ఇంటర్వ్యూలో వచ్చి ఫోన్ మాట్లాడుకుంటే బండబూతులు తిట్టింది ఫోన్లో. అరే ఇది ఎక్కడే అన్యాయం రా బాబు అనుకున్నాను నేనైతే. ఇంత దారుణంగా తయారైంది. ఆమె బావా అనుకుంటా, ఆడదానికి ఆడదే శత్రువు అన్న పదానికి కరెక్ట్ న్యాయం చేసింది ఆమెనే అనిపిస్తుంది తెలుసా. ఈ బావ అన్న డైలాగ్ ట్రోల్ తీసుకొని ఆమె కాపీ చేసిందంట, ఆమె కూడా బావా అని మాట్లాడిందట. ఏడుపు వస్తుంది ఫస్ట్ అయితే. మీద ఒక ట్రోల్ చేసింది అనమాట. ఆమె కూడా బాగానే రీల్స్, ఆమె వీడియోలో ఈమె మార్ఫింగ్ చేసుడు, ఈమె వీడియోలో ఆమె మార్ఫింగ్ చేసుడు. ఆడవాళ్ళే మార్ఫింగ్ చేసుకుంటే మరి మొగోళ్ళు ఎందుకు చేయకుండా ఉంటారు? ఇచ్చేది లీనియన్స్ ఇల్లే, మళ్ళీ అనేది కూడా ఇల్లే. అవ్వ ఇంత ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు నాకు చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది, చాలా కోపం కూడా వస్తుంది. బట్ ఏం అనలేం కదా వాళ్ళని, మేనేజ్మెంట్ చెప్పింది నేను చేయాలి కాబట్టి. ఇట్లున్నా నేను ఇంటర్వ్యూలో మాత్రం పెద్ద జోష్గా మాట్లాడుతుంటాను అనమాట. ఏం చేద్దాం చెప్పండి, పాపం ఫీల్ అయినట్టున్నారు. అందరికీ 2024లో మేము ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని అనుకుంటా. నేను మాత్రం 2025 ఎంటర్ అయ్యే ముందు ఒకటే కోరుకుంటున్నా, నాకు గనుక నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటే ఆ ఫ్యూచర్లో నేను ఇట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు మాత్రం బంద్ చేయాలని కోరుకుంటున్నా. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపో. ఇంకో మాట కూడా చెప్తా, ఒకవేళ నా మేనేజ్మెంట్ ఎందుకు నీకు ఇట్లాంటి వీడియోలో ఇస్తుంది అంటే, ఇట్లాంటి వీడియోలు నేను చేసిన ఈ వారితో నేను ఫైర్గా మాట్లాడినప్పుడు కూడా ఇంటర్వ్యూలు చాలా హిట్ అయినాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ అంతా కూడా ఒక్కొక్కరికి 1 మిలియన్, 7 lakh, 6 lakh, 4 lakh, 3 lakh వ్యూవర్షిప్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఇప్పుడు నేను చెప్పినవి. సో అట్లా ఇచ్చిరు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సరే మరి మంచి వీడియోలకు ఇవ్వలే మమ్మీ అని మీరు మాట్లాడతారు. మంచి వీడియోలకు నేను నారాయణ జూనియర్ కాలేజ్ గురించి, ఒక దారుణం గురించి చేసిన పోలే ఎంతమైందో తెలుసా. ఒక్కసారి ఏదో ప్లే చేయి, వీడియో థంబ్నెయిల్ ప్లే చేయవయ్యా. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇంకోటి చూస్తారా, ధనుష్ గారు అని చెప్పేసి సేమ్ ధనుష్ లానే ఉంటాడని అతనికి హెల్పింగ్ వీడియో చేసిన. ఎంతమంది చూసినారా? చూడు ఒకసారి, అది కూడా ప్లే చేస్తాను. సరే అది అయిపోయింది. బ్లైండ్ సింగర్ నో, రేణుక నో, అయ్యో ఇంకొక ఆమె పాపం ఎమోషనల్ చాలా ఏడ్చింది ఆమె వాళ్ళ కాలేజ్ హిస్టరీలో, అది కూడా చూడలే. అల్లు అర్జున్ తొక్కిసలాట గురించి పోయినా మంచి మీరు చూడరు, మీకు కావాల్సిన కంటెంట్ ఇదే అంటారు. మీరు ఇట్లాంటి కంటెంట్ ఇదే కావాలంటే మరి ఈ కంటెంట్ నన్ను దూరమే పెడతారు ఎవరైనా కూడా. సో నేను మంచి కంటెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మంచి వీడియోలకు నాకు వ్యూవర్షిప్ ఇస్తే నేను అవి కూడా చేస్తా. ఎందుకట్లా ఎప్పుడు ఎందుకు ఈ ఇంటర్వ్యూలు అనే మాట్లాడతారు కదా. సో మీ వ్యూవర్షిప్ని బట్టే మా ఇంటర్వ్యూలు ఉంటాయి అనమాట. నిధులు మాట్లాడితే నిధులు మాట్లాడుతుంది అక్క అంటారు, బూతులు మాట్లాడితే అక్క బూతులే మాట్లాడుతుందిరా నాయన అంటారు. నేను ఎప్పుడైనా నా ఇంటర్వ్యూలో బూతులు ఉండొచ్చేమో కానీ నేను ఎప్పుడు బూతులు మాట్లాడలేదు. నేను ఆ కంటెంట్కి చాలా దూరం ఉండాలనుకుంటా. బట్ నా అదృష్టమా దురదృష్టమా తెలియదు కానీ అదృష్టమా నేను చెప్పుకోలే, దురదృష్టమే. నా దురదృష్టం కొద్దీ ఇంటర్వ్యూలలో బూతులు మాట్లాడతారు, తప్పని పరిస్థితుల్లో అట్లనే పోస్ట్ చేయాల్సి వస్తుంది. నేను బలైతున్న మధ్యలో. సో అదనమాట జరిగింది. బట్ నేను ఏ ఇంటర్వ్యూలో కూడా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అట్లా అని ఇట్లాంటివైతే చేయలేదని నేను అనుకుంటున్నా. నన్ను ఇష్టపడే వాళ్ళకి థ్యాంక్ యూ, అండ్ నన్ను హేట్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే నా గురించి మీకు తెలియదు కాబట్టి మీరు నన్ను తిట్టుకుంటారు. ఈరోజు తిట్టుకున్న వాళ్ళు రేపు నేను ఒక మంచి వీడియోలు మీరు నాకు వ్యూవర్షిప్ ఇవ్వకపోయినా నేను చేస్తున్నా కొన్ని. బట్ ఇంకా బాగా ఏదైనా వీడియో బాగా మంచి వ్యూవర్షిప్ వచ్చినప్పుడు ఆ రోజు అమ్మ మంచి వీడియోలు కూడా చేస్తుందని అంటారు. నేను మంచి వీడియోలు ఎన్ని చేసినా నాకు రాని పేరు ఇట్లాంటి రోస్టింగ్ వీడియోలు చేసినప్పుడు మాత్రం మస్తు వచ్చిందనమాట. అదే నేను ఈ ఫీల్డ్కి ఎంటర్ అయితే దాదాపు 1 year అయింది కానీ 1 yearలో మాత్రం ఈ రోస్టింగ్ వీడియోలో ఒక లెవెల్లో హిట్ అయినాయి అని చెప్పుకోవాలి. సో నా ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను మార్చడానికి ట్రై చేస్తా. సో ఎగ్జాంపుల్స్ వేగలే అనుకుందాం. నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆమె డ్రెస్సింగ్ స్టైల్, నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చెక్ చేయండి. ఈ భవానీ కూడా నాకు వ్యూవర్షిప్ ఇస్తా అంటే నేను ఈ కంటెంటే మానేస్తా అని మాట్లాడింది. అండ్ సో ఇట్లా కొంతమంది మారిపోతామని అన్నారు. సో ఆ డిపెండ్ ఎవరి మీద అయి ఉంటుంది అంటే మీ మీద అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారో చూడాలి. సరే ఇదంతా పక్కన పెడదాం. దావత్ అయితే మంచిగా చేసుకోండి, న్యూ ఇయర్కి అయితే హ్యాపీగా ఉండండి. మరి నేనైతే న్యూ ఇయర్కి ఇలా అనుకుంటున్నా, ఈ కంటెంట్ పక్కన పెట్టి ఈ కంటెంట్ మాత్రం బాగా అనిపిస్తుంది. సో డిపెండ్స్ ఆన్ యూ ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు న్యూ ఇయర్కి? మీరు తాగుదాం అనుకున్నావా? నువ్వు వద్దనుకున్నావా? అర్రే ఎటు తిరిగినా న్యూ ఇయర్ ఫస్ట్ దావత్ ఎంజాయ్ చేయాలా అంటారు. మరి ఎంజాయ్ చేసినాక లైఫ్ అంతా తాగకుండా ఉంటామా? చూద్దాం, అది దేవుడు ఎరుగు. ఇదనమాట.